మీరు భారత రాజ్యాంగాన్ని ఫిజికల్ ఫార్మ్లో ప్రింటెడ్ ఫార్మ్లో ఎక్కడో అక్కడ చూసుంటారు. కానీ ఢిల్లీలో భారత పార్లమెంటు లైబ్రరీకి వెళితే అక్కడ టోటల్గా మన భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ముఖ్యంగా 22 భాగాల్లో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క బొమ్మ ఉంటుంది. మీరు నమ్ముతారా? చేతి రాతతో ఉంటుంది. ప్రేమ్ ఖలీదా రాసిన అంటే కాలిగ్రఫీ అంటాం, చేతి రాతతోటి. నందాలాల్ బోస్ అంటే శాంతినికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క శాంతినికేతన్, అక్కడ ఉండే స్టూడెంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బొమ్మ వేసి ఈ పార్లమెంటులో ఉండే లైబ్రరీలో ఉన్న భారత రాజ్యాంగంలో ప్రతి పార్టీకి ఒక్కొక్క దానికి ఒకటి ఇవ్వడం జరిగింది. మీరు ఉదాహరణకు చూడండి, ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన దానికి వేయబడిన ఇల్లస్ట్రేషన్ రామాయణంలోంచి ముఖ్యంగా లార్డ్ రామ అంటే రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకి లంక నుంచి తిరిగి వస్తున్న దృశ్యాన్ని వేస్తారు. అంటే రావణాసురుణ్ణి చంపి అక్కడి నుంచి రావడం అనేది ధర్మం గెలిచిందనడానికి, హక్కుల్ని కాపాడుకోవడం అనడానికి, పౌర హక్కుల్ని కాపాడుకోవడానికి, ఇట్లా మా భారత రాజ్యాంగంలో ఉన్న ఒక పార్ట్కి ఒక మంచి బొమ్మ గీయడం అనేది. అదేవిధంగా ఇండస్ వ్యాలీలో ఉన్న బుల్ సీల్ని మనకి పార్ట్ 1 అంటే ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 1లో అంటే ఇండియన్ టెరిటరీ అండ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీ, అక్కడ మనకి ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి నాగరికతగా మనకి సప్త సింధు ప్రాంతంలో వెలికి తీయబడిన హరప్పా సింధు నాగరికతకు సంబంధించిన బుల్ని మనం మొట్టమొదటి పార్ట్కి ఇల్లస్ట్రేషన్గా వేసుకోవడం జరిగింది. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇలాంటి ఆర్టికల్స్ చదివినప్పుడు ఈవెన్ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో ఒక 2 లైన్లు ఉన్నాయి. యాక్చువల్గా భారతదేశం అంటే ఏంటంటే ఏం లేదు, యుద్ధ అండ్ బుద్ధ అని ఒక లైన్ ఉంది. యాక్చువల్గా అంటే ఎంత బాగుందో చూడండి, 2 పదాలు, యుద్ధ అండ్ బుద్ధ. అంటే మనం వారిని అవసరమైతే చేసుకోగలం, బుద్ధుడి యొక్క శాంతిని కాపాడుకోగలం. ఇది ప్రపంచానికి ఇవాళ మనం అందిస్తున్న అత్యంత గొప్ప విలువైన సంపదగా మనం చూడవచ్చు. యుద్ధకి బుద్ధకి ఇంకోటి కూడా మనం పెట్టచ్చు, అదేంటంటే సిద్ధ. ఇవాళ మనం సిద్ధం చేసుకోగలగాలి, అంటే అచీవ్మెంట్స్ చేసుకోగలగాలి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.